దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దినాన మరొకసారి సంఘంతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా ఇక్కడికి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ రావడానికి కారణం మొట్టమొదటిగా మా కుమార్తె షారోన్ వివాహము. ఈ సందర్భంగా వివాహంలో ప్రభువుని స్తుతించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మా కుటుంబానికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ అదే సందర్భంగా మా అన్న డెసింగ్టన్ కుటుంబంతో కలుసుకొని సహవాసం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడున్న స్థానిక సంఘంతో కూడా కలిసి బలలో పాల్పొందే భాగ్యము ప్రభు మాకు అనుగ్రహించడం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక్క రొట్టెలో పాల్పొందిన మనందరం కూడా ఏమని రాయబడింది వాక్యంలో? ఒక్క రొట్టెలో పాల్పొందిన మనందరము ఒక్క శరీరములో పాలిభాగస్థులమై ఉన్నాము. 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంటే మన ప్రభువు శిరస్సు ఉండగా మనందరం కూడా క్రీస్తు శరీరంలో మనందరం అవయవాలము. అంటే మనకి దేవుడిచ్చినటువంటి ఆ అనుబంధము ఎంత మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోగలం కదా. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఆదివారం కూడుకొని మనం ప్రభువు స్తుతించాము, వెళ్ళిపోతాం. కానీ దెర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఒక్క శరీరములో అవయవాలము. అంటే ఒక అవయవానికి ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు మిగతా అవయవాలు సంతోషించవు, లేకపోతే అవి పట్టనట్లు ఊరుకోవు. కానీ ఒక అవయవానికి సమస్య ఇచ్చినప్పుడు శరీరం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. అంటే అటువంటి అనుబంధాన్ని ప్రభువులో మనకి అనుగ్రహించిన ప్రియులారా, సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి విలువ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎంత విలువ ఇచ్చాడు కదా. ఈ సృష్టి అంతటిని సృజించిన మన దేవుడు కదా, మన ఫిజికల్ ఐస్కి కనబడేవి మనకు కనబడతా ఉంటాం. అబ్బాయి ఎంత గొప్ప సృష్టిని దేవుడు చేశాడు మనం అనుకుంటాం. ఆయన సృజించిన సూర్యుడిని మనం కళ్ళతో, ఈ నేత్రాలతో మనం చూడలేము చాలాసార్లు కదా. మనకి కనబడేది చాలా అల్పమైన, వెరీ స్మాల్ థింగ్ వాట్ వీ సీ విత్ అవర్ ఐస్. మన జ్ఞానానికి అందినటువంటిది చాలా కొద్ది మాత్రమే దేవుని యొక్క సృష్టిలో. దీన్ని మించినటువంటిది ఎంతో ఉంది. దేవుడు వీటన్నిటినీ కూడా ఆయన మహాజ్ఞానం చేత సృజించాడు. ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవునికి, ఇంతటి సృష్టి చేసినప్పటికీ కూడా దేవునికి అత్యంత ప్రీతికరమైనది ఏది అంటే సంఘము. ఈ మాట విన్నప్పుడు నిజంగా దేవునికి సంఘం పట్ల ఎంత ప్రేమ ఎందుకుంది? వై డస్ గాడ్ లవ్ చర్చ్ సో మచ్? ఎందుకు సంఘాన్ని ప్రభు అంతగా ప్రేమిస్తాడు? దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి విలువ ఎంత మహోన్నతమైనది అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ రిమైండ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఎంతగా ఉందనేది మనకి గుర్తొస్తుంది ప్రియులారా. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు బ్లెస్సింగ్టన్ చెప్పినట్టుగా కొద్ది నిమిషాలు నేను నా సాక్ష్యాన్ని చెప్తాను. అయితే నాకు యెహోవా ఈరే సంఘంతో నాకున్న అనుబంధము ఎటువంటిదంటే, మీలో చాలామంది కన్నా నేను ఈ సంఘంలో సీనియర్ని. తెలుసా మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఈ సంఘంలో? మీరు సంఘానికి వస్తూ 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? నేను ఈ సంఘంలో 40 సంవత్సరాల క్రితం నేను ఈ సంఘంలో ఉన్నవాడిని. నేను 13 years ఏజ్ అప్పుడు
అంటే నేను ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ సిమెండర్లో చదువుకున్నాను. సో నేను ఈ సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. ప్రియులారా, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా చిన్నాన్నగారు బాబన్న గారు మా చిన్నాన్నగారు బాబన్న గారి ఇంట్లో పెరిగాను అంటే మీకు అర్థమై ఉంటుంది నేనంత డిసిప్లైన్డ్గా పెరిగాననేది. సో అసలు నేను బాబన్న గారింట్లో నేను వచ్చాను అని అంటే దానికన్నా ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది నేను ఎంత కాంప్లికేటెడ్ అయ్యి ఉంటే నేను బాబన్న గారి ఇంటికి వచ్చి ఉంటాను. అర్థమైందా? మా చిన్నాన్నింటికి నేను పంపబడ్డాను అని అంటే దానికి కారణము మా ఇంట్లో నన్ను భరించలేకపోయారు. వాస్తవానికి భరించలేకపోయారు. అంటే అటువంటి చిన్నతనంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాక్యాన్ని వినాను. మా ఇంట్లో కూడా ఆరాధన జరిగేది. అనేక మార్లు ఆవేశంలో వాక్యం విన్నప్పుడు మంచి భక్తులు వచ్చి వాక్యం చెప్పినప్పుడు నేను ఆవేశంగా ప్రభువుని అంగీకరించడం, తర్వాత నా జీవితాన్ని సర్వసాధారణంగా మామూలుగానే బ్రతికేయడం, మళ్ళీ ప్రభువుని అంగీకరించాను అనుకోవడం మళ్ళీ ఇలా జరిగేది. కానీ ఒకానొక దినాన నేను ఆలోచన చేసినప్పుడు, నా జీవితాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నా పాపం ఎంత భయంకరమైనది, నా జీవితంలో నేను చేసిన పాపాలు ఎంత భయంకరమైనవి అని ఆలోచన చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను చాలా బాధపడ్డాను. ఆనాడు నేను బాధపడి ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను. నిజంగా ఒప్పుకున్నాను. అంతకుముందు కూడా ఒప్పుకున్నాను, కానీ డిడ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనేది నా హృదయంలో లేకుండా ఆవేశంగా ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నా జీవితంలో. కానీ నిజంగా రిపెంట్ అయ్యి, ప్రభువా నా పాపాలు ఎంత ఘోరమైనవి, ఎంత భయంకరమైన పాపాలు చేశాను, నేను ఈ సన్నిధిలో నిలవటానికి అర్హత లేని వాడను అని నా హృదయంలో నేను నొచ్చుకొని ప్రభు దగ్గర మొరపెట్టి నా పాపాలు అన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని నేను నా పాపపు జీవితం నుండి నేను విడుదల పొందాను. ప్రియులారా, ఆనాడు స్థిరమైన నిశ్చయత, దేవుని కొరకు నిలబడాలనే ఆశ నా జీవితంలో ఆనాటి నుంచి ఉన్నది. ఆ విధంగా దేవుని కొరకు నా పరిధిలో నేను దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాను. ఆనాడు ప్రభు నన్ను రక్షించాడు. ఆయన రక్తం చేత నన్ను కడిగి నన్ను విమోచించాడు. ఈ విధంగా నేను ప్రభువుని అంగీకరించాను. ప్రభు గట్టిగా నేను జీవిస్తూ ఉన్నాను. అయితే నాకు బ్లెస్సింగ్టన్కి ఉన్న కొద్దిపాటి అనుబంధాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. మీ ఇద్దరం కూడా అన్నదమ్ములం కన్నా కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. మా కుటుంబంలో ఒక టీం ఉంది. ఆ టీంలో 1 2 3 5 ఉన్నారు. నేను, బ్లెస్సింగ్టన్, నతాని, స్పర్జీ అని బెంగళూరులో ఉంటాడు, అలాగే చిట్టి ఫిలిప్ చనిపోయాడు. మేమందరం కూడా స్నేహితులము, మరొక రకంగా పార్ట్నర్స్ని కూడా. పార్ట్నర్స్ అంటే మేము వ్యాపారం చేసాం అనుకో మాకండి. దేంట్లో పార్ట్నర్స్ అంటే మేము చేసే పాపాలన్నింటిలో కూడా మేము పార్ట్నర్స్ని. సో అయితే దేవుని కృపను బట్టి పార్ట్నర్స్ అందరం కూడా మేము ప్రభువుని అంగీకరించాం, రక్షించబడ్డాం. మేము చాలా మా బాల్యంలో యవ్వన జీవితంలో కూడా మేము అందరము చాలా సంతోషంగా, ప్రేమగా మా కుటుంబాలు మేమందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. సో బ్లెస్సింగ్టన్తో అటువంటి అనుబంధం నాకు, స్నేహితుడిగా నాకు మంచి అనుబంధం బ్లెస్సింగ్టన్తో ఉంది. అయితే ఈనాడు ప్రభు బ్లెస్సింగ్టన్ ఈ విధంగా వాడుకోవడం నిజంగా ప్రభువు స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అందరూ ఎక్కడున్నా కానీ ప్రభు కొరకు మన స్థాయిలో మనము ప్రభువుకి మహిమకరంగా నిలవబడడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. వాస్తవానికి నేను ఇలాగా నిలబడి మాట్లాడడం నాకు చేత కాదు. మా ఇంట్లో సంఘం ఉంది. నాకు పెద్ద సమస్య ఏంటంటే ఇదంటే నాకు చాలా భయం. అందుకే నేను ఏం చేస్తానంటే మా ఇంట్లోనే సంఘం నడుస్తూ ఉంది. నేను ఎప్పుడు కూడా నిలబడి మాట్లాడడం అనేది నేను ఎప్పుడు చేయను. అందరూ అలా కూర్చొని అక్కడి నుంచే నేను మాట్లాడతాను. అది నాకు అలవాటు. ఇది కొద్దిగా నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. కాబట్టి
ఏమన్నా కొద్దిగా తప్పులు దొరికితే దయతో నన్ను మన్నించమని మనం చేస్తాను. డిస్క్లైమర్ ముందే చెప్పేస్తున్నాను మీకు. ప్రియులారా, కొద్ది మాటలు నేను వాక్యంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ ఆదివారం దినాన మనము ప్రభు సన్నిధికి మనం కూడి వచ్చిన మనం అందరం కూడా ప్రభు బలలో మనం పాలు పొందాము. ప్రభు బలలో పాలు పొందిన మనం అందరం కూడా ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి? ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి చెప్తారా మీరు? మొదటి కొరింథీ పత్రిక మనందరికి తెలిసిందే కదా. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. అంటే ఈ మాటలను బట్టి మనకు ఏమర్థం అవుతా ఉంది? ప్రభు బలలో మనం ఎందుకు పాల్పొందుతున్నాము? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి పాల్పొందుతూ ఉన్నాం. అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పాల్పొందుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? మనం మర్చిపోతామా? ప్రభువుని మర్చిపోతామని జ్ఞాపకం చేసుకోమన్నాడా? నేను అనుకోవట్లేదు అలాగని. ఎందుకంటే మనం ప్రభువుని అంగీకరించిన మనం మర్చిపోం ఆయన చేసిన కార్యాలు. ఎందుకంటే ఆయన అంత గొప్ప మేలు మన పట్ల చేశాడు. అసలు వాస్తవానికి చెప్పాలంటే అన్యులు కూడా మర్చిపోరు. అన్యులు కూడా యేసు ప్రభు కల్వరిశిలులో మరణించాడు అని, ఆయన శిక్ష అనుభవించాడని అన్యులు కూడా చెప్తారు. వాళ్ళు కూడా మర్చిపోరు. మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని ఎందుకు చెప్పాడు? మనం మర్చిపోతామని చెప్పాడా? ఎందుకు చెప్పాడు? చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చాలామంది దగ్గర ఈ మాట నేను విన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయమన్నాడు అంటే మనం మర్చిపోయే స్వభావం మనకుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోమన్నాడు అనే మాట నేను విన్నాను కదా. చూడండి, ఇప్పుడు చదివిన భాగం తర్వాత 26వ వచనం, మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని అన్నాడు. ఏమంటున్నాడు? ఏం చేస్తామంటున్నాడు? ప్రచురించుదురు అని అంటున్నాడు. ప్రొక్లెయిమ్. ఏం ప్రచురిస్తామంటున్నాడు? ఆయన మరణాన్ని ప్రచురిస్తాము అని అంటున్నాడు. మనం బలలో పాలు పొందేది ఎక్కడ పాలు పొందుతున్నాము? 4 గోడల మధ్య మనం ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాము. ప్రభు బలలో పాలు పొందిన మనం ఏం చేస్తామన్నాడు? మరణాన్ని ఏం చేస్తామంటున్నాడు? ప్రచురించుదు అని అంటున్నాడు. ప్రచురణ అంటే ఏంటి? ప్రచురించడం అంటే ఏంటి? ప్రొక్లెయిమ్, పబ్లిసైజ్ చేయడం కదా. ప్రొక్లెయిమ్ చేయడం అంటే ఏంటి? తెలియజేయడము, ప్రొక్లెయిమ్ చేయడము కదా. మరి అది ఎలా సాధ్యపడుతుంది? హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఎలా జరుగుతుంది అది? నేను ఈ ప్రభు బలలో పాలు పొందడము 4 గోడల మధ్య, అది ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందినటువంటి బిడ్డలు, సంఘ సహవాసంలో చేరిన బిడ్డలు మాత్రమే పాలు పొందుతూ ఉన్నప్పుడు హౌ యామ్ ఐ ప్రొక్లెయిమింగ్ ఈజ్ డెత్ కదా. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రచురం చేయ నిమిత్తము, ప్రొక్లెయిమింగ్ అనే మాట ఇక్కడ కూడా వాడుతున్నాడు. ఇక్కడ చాలా పేతురు భక్తుడు చాలా ఇన్డెప్త్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయి నిమిత్తము అని అంటున్నాడు. అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద పర్పస్. ఆ గుణాతిశయాల్ని ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ పేతురు వెరీ క్లియర్లీ ఈజ్ టాకింగ్ అబౌట్ యువర్ కాలింగ్. దేవుడు నిన్ను ఎందుకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు అనేది ఇక్కడ పేతురు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేనికోసం ఆయన మనల్ని పిలుచుకున్నాడు అంటే ప్రచురం చేయడం కోసమే పిలుచుకున్నాడు. ఏం ప్రచురం చేయడం కోసం పిలుచుకున్నాడు? ఏం ప్రచురం చేయడానికి అని అంటున్నాడు ఇక్కడ? వింటున్నారు కదా అందరూ? నాకున్న పెద్ద సమస్య ఏంటంటే మా సంఘంలో కూడా నేను వాక్యం మొదలు పెడితే సగం మంది నిద్రపోతుంటారు. ఒక సిస్టర్ అయితే పాట వరకు అద్భుతమైన పాటలు పాడుతుంది. వాక్యం మొదలైన దగ్గర నుంచి చివర అయిపోయిన దాకా ఆమె నిద్రలోనే ఉంటుంది. ఆమె చాలాసార్లు లేపే ప్రయత్నం చేసినా కానీ ఆమె లెగదు. అంటే ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. కానీ చాలామంది కళ్ళు తెరుచుకొని కూడా నిద్రపోతుంటారు. వాళ్ళకి అసలు ఏం ఎక్కదు. మరి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి కొద్ది నిమిషాలే ఓపిక పట్టి వినమని మనం చేస్తున్నాను. అంటే నేను చెప్పే దాంట్లో కూడా నెమ్మదిగా మాట్లాడుతానేమో, దాని నుంచి కూడా నిద్ర వస్తే రావచ్చు. సో దయచేసి నిద్రపోకుండా ఈ మాటలు విని కొద్దిగా చెప్తుంటే వింటున్నారనే భావన నాకు కూడా కలుగుతుంది. పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు అని అంటే ప్రచురం చేయడానికి. ఏం ప్రచురం చేయడానికి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు అని అంటున్నాడు. ప్రియులారా, ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి అనే మాట నిజంగా ఇది మనకి తెలుసా? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలంటే ఫస్ట్ ఏం తెలియాలి? మనకు ఆయన గుణాతిశయాలు ఏంటో నీకు తెలియాలి. ఫస్ట్ ఏం తెలియాలి? ప్రభు యొక్క గుణాతిశయాలు ఏంటో నీకు తెలియాలి. తెలుసా మరి నీకు? కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పిన ప్రభు నిజంగా అది ఎంత శ్రేష్టమైన మాట. అది క్రైస్తవులంగా, ప్రభు బిడ్డలంగా మనం ప్రత్యేకించబడిన వారము. మనకి ఇచ్చినటువంటి పొజిషన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు పేతురు. ఏమంటున్నాడు? మీరు ఎవరంటున్నాడు? మీరు ఏర్పరచబడిన వంశము అని అంటున్నాడు. మనందరం కూడా ఎవరంట? ఏర్పరచబడినటువంటి వంశము. ఇంకేమంటున్నాడు? ఈ మాటలు మన గురించే మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ వ్యక్తిగతంగా మన గురించి ప్రభు ఇక్కడ పేతురు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? రాజులైన యాజక సమూహము అని అంటున్నాడు. మనకిచ్చినటువంటి స్థానం ఎంత గొప్పది ప్రియులరా. మనందరికీ కూడా సంఘంలో ఉన్న ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ అని అంటే, ఇక పౌలు మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో ఒక్కొక్క సంఘాన్ని అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు కదా. కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి కొరింథీ సంఘంతో మాట్లాడాడు. మనకి వర్తిస్తాయి. ఎఫ్ఎస్సి సంఘంతో ఇలాగ రకరకాల సంఘాలతో మాట్లాడాడు. ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చేసరికి ఈయన మల్టిపుల్ చర్చెస్, వివిధ సంఘాలను ఉద్దేశించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటున్నాడు, సంఘంలో మనందరినీ దేవుడు ఎలా పిలుచుకున్నాడు అని అంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అని అంటే నీకు ఇచ్చినటువంటి స్థానము ఎంత ఉన్నతమైనది. నువ్వు యాజకుడుగా పిలువబడ్డావు అంటున్నాడు. రాజులైన యాజకులుగా పిలువబడ్డావు అంటున్నాడు. ఇంకేమన్నాడు? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అంటాడు. ఇంతటి స్థానాన్ని, స్థితిని సంఘంలో మనందరికీ ఇచ్చాడు ప్రియులారా. వాట్ ఈస్ ద రీజన్? పర్పస్ ఏంటి అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం కొరకు మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయాలి అని అంటే మనకి ఆయన గుణాతిశయాలను గూర్చినటువంటి అవగాహన
ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క గుణాలను గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. అవగాహన లేకపోతే మనం ఆయన గుణాతిశయాలను ప్రచురించలేము. ఏ గుణాతిశయాలను ప్రచురిస్తాము? ఏ గుణాలను మనం ప్రచురిస్తాము? మన గుణాలే ప్రచురిస్తాం కదా. చాలామంది ఎలాగుంటారు అని అంటే, ఇద్దరు ఉంటారు ఒక్కొక్క మనిషిలో. క్రైస్తవుల్లో ఈ 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇద్దరు మనుషులు ఉంటారు. ఎవరా ఇద్దరు అంటే, సంఘానికి వచ్చేవాడు, సంఘం బయటికి వెళ్ళేవాడు, ఇద్దరు ఉంటారు. సంఘంలోకి వచ్చేవాడు ఎలా ఉంటాడు అంటే, అద్భుతమైనటువంటి వాడు, చాలా నెమ్మదస్తుడు, చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు. ఎవరు సంఘంలోకి వచ్చేవాడు. ఒకడి గురించే మాట్లాడుతున్నాను నేను. అంటే సంఘంలో కూర్చున్నంతసేపు వాడెవరు? సౌమ్యుడు, మంచివాడు, ఇంకా ప్రేమ గలవాడు, దీనత్వం కలిగిన వాడు, అన్నీ. కానీ సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు? ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. నేను కూడా అలాగే ఉండేది. చర్చకు వచ్చినప్పుడు చాలా భక్తిగా బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేసి అందరితో పాటు బయటికి వెళ్ళిన తర్వాత నా విశ్వరూపం వేరేగా ఉండేది. అలా ఉన్నారా లేదా? చాలామంది ఉంటారు అలాగా. మొన్నే గుర్తు చేసుకుంటా ఉన్నాం. మా సైడ్ ఇక్కడ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా సైడు ఇప్పుడు తగ్గిపోయి, ఏది పబ్లిక్ కొలాయిలు ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఉంటాయి కదా. పబ్లిక్ కొలాయిల దగ్గర సిస్టర్సే ఉంటారు ఎక్కువ. సిస్టరు చర్చ్కి వచ్చినప్పుడు ఎంత దీనంగా ముసుగేసుకొని చక్కగా కూర్చొని ఉన్న సిస్టరు కొలాయి దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఆమె బిందె బాగుంటుంది, మిగతా బిందెలన్నీ లొట్టబడిపోయి ఉంటాయి. అరే నాయన, ఏంటి ఇంత వ్యత్యాసం అంటే, చర్చిలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఎంత దీనత్వము, ఎంత మంచితనము, ఎంత మృదుత్వము, ఎంత మంచి మాటలు, ఎంత నెమ్మదస్తురాలు. పబ్లిక్ కొలాయి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి విశ్వరూపం? అంటే రెండు ప్రమాణాలు, 2 రకాలైనటువంటి విధానాలు మనిషిలో కనబడుతున్నాయి కదా. ఇది సాధారణంగా జరిగేది. కానీ ప్రియులారా, మనము ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాము? ప్రభువు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, ఆయన గుణాతిశయాల్ని ప్రచురించడానికి అనే మాట మనము అర్థం చేసుకోవాలి. ఆయన గుణాతిశయాలను అర్థం చేసుకోవాలంటే ప్రభువుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ ఎవర్ యూ లుక్ అట్ ద క్రాస్, ఎప్పుడు నువ్వు ఆ కలువరిశిలో చూసినా కానీ ప్రభు యొక్క గుణాతిశయాలను చాలా క్లియర్గా చూడగలం కదా. మనం చాలాసార్లు ప్రభు బలలో పాలు పొందినప్పుడు, ప్రభు ఎంత నా కొరకు ఎంత వేదన చెందావు, ఎంత బాధపడ్డావు, ఎంత కొరడాలతో కొట్టబడ్డావు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆయన యొక్క గుణాతిశయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మార్పును మనం చూడగలుగుతాం ప్రియులారా. మన జీవితాల్లో మార్పును మనం చూడగలుగుతాం. చూడండి, ఇదే పేతురు పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు కదా, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని అంటున్నాడు. ఆయన గుణాతిశయాలని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఏంటంట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. హీ డిడ్ నాట్ అటర్ ఈవెన్ ఎ వర్డ్. ఆయన్ని దూషిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు కదా. చూడండి, 4వ అధ్యాయంలోకి వస్తే, 4వ అధ్యాయంలో 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని అంటున్నాడు. ఏం ధరించుకోవాలంటున్నాడు?
ఏం ధరించుకోవాలి? క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలన్నమాట. ఏ మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి? ఆయుధం అంటే ఏంటి? ఆయుధం దేనికి ఉపయోగపడుతుంది? ఆయుధం పట్టుకొని తిరుగుతావు. ఎందుకు తిరుగుతావు? అవతల వాడిని కొట్టడానికి, అవతల వాడిని హింసించడానికి, నిన్ను కాపాడుకోవడానికి ఆయుధం పట్టుకొని తిరుగుతావు. ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి ఆయుధం ఏ ఆయుధం అంట? ఆయన శ్రమపడ్డాడు కాబట్టి ఆ ఆయుధాన్ని నువ్వు ధరించుకోమంటున్నాడు. అంటే ఏం అనుభవించాలి? ఈ ఆయుధంతో నువ్వేం చేయాలి? ఎవరిని కొట్టాలి? ఇది కొట్టడానికా? దేనికి ఆయుధము? నువ్వు శ్రమపడ్డానికి ఆయుధము. శ్రమపడ్డానికి నువ్వు సిద్ధపడాలి అని అంటున్నాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. చేసినప్పుడు మనకి మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను క్రీస్తుకు సంబంధించిన వాడను. ఈ లోకంలో నేను జీవిస్తున్న రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అంటే, నేను ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి నేను జీవిస్తున్నానని గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను ప్రభువుని ఎందుకు అంగీకరించాను, ఎందుకు ప్రభువులోకి నేను ఎందుకు వచ్చాను అని అంటే, రక్షించబడ్డానికి నేను వచ్చాను. ట్రూ, వెరీ ట్రూ, కరెక్టే. నేను రక్షించబడ్డాను, ప్రభువులోనే రక్షణ ఉంది కాబట్టి నేను ప్రభువులోకి వచ్చాను అంటాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, రక్షించుకున్నాడు, కానీ యూ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక బాధ్యత. ఈ భూమి మీద జీవించిన జీవితకాలంలో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే, ప్రభు యొక్క గుణాతిశయాలు నువ్వు ప్రచురణ చేయాలి కదా. ప్రభువుని మనము ఆరాధించేవారుగా ఉండాలి. ప్రభువుని మనం ఏం చేయాలి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రభువుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? దీని జవాబు ప్రభువే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? సమరయ స్త్రీకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించరు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని అన్నాడు. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈరోజు సంఘాల్లో, క్రైస్తవ సంఘంలో పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? దాన్ని ఏమైనా అర్థం చేసుకుంటున్నారు. ఒకరు ఏమైనా అర్థం చేసుకుంటారు ఆత్మతో ఆరాధించడం అంటే? ఆరాధించడం భాషలు మాట్లాడితే ఆత్మతో ఆరాధించినట్లు అనుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు, సంగీతము తన్మయంతో దేవుని స్తుతించడము, ఆరాధించడం అనుకుంటున్నారు కదా. సంగీతం వాయించినప్పుడు ఎవరికైనా ఒక రకమైనటువంటి ఏమొస్తుంది? ఉద్యమం రాదా? ఊపు వస్తుంది. ఉద్యమం రాదా? ఉద్యమం రాదు. ఏమొస్తుంది అంటే ఉద్రేకం వస్తుంది. ఉద్రేకాన్ని ఉద్యమం అని భ్రమపడే వాళ్ళు ఉన్నారు. ఉద్యమం ఏం చేస్తుంది? ఉద్యమం ఎప్పుడు వస్తుంది? నువ్వు వాక్యం చదివితే నీకు ఉద్యమం వస్తుంది. ఈ వాక్యం చదివితే ఉజ్జీవించబడిన తర్వాత ఆ ఉద్యమం నీలో నుంచి అది వెళ్ళిపోదు. వెళ్ళిపోయేది ఏంటి? నీలోంచి ఏం వెళ్ళిపోతుంది? ఉద్రేకమైతేనే వెళ్ళిపోతుంది. చూడండి, డ్రమ్స్ గట్టిగా వాయించినంతసేపు ఉంటుంది అంటున్నారు ఉద్యమము. అది ఆగిపోతే వీడు కూడా ఆగిపోతుందంటే అది ఉద్యమం కాదు. ఏంటది? ఉద్రేకము. దెర్ ఇస్ ఎ మిస్అండర్స్టాండింగ్ కదా. ఆత్మతో ఆరాధించడం అంటే రకరకాలైనటువంటి థియరీస్, రకరకాలమైనటువంటి ఆలోచనలు చేసుకొని వారు దేవుని ఆరాధిస్తున్నామని వారు భావిస్తూ ఉన్నారు కదా. అందుకే చాలా క్లియర్గా అన్నాడు, నేను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? ఆత్మతో ఆరాధించడం అంటే ద వర్షిప్ విచ్ ఇస్ నాట్ ఎక్స్టర్నల్, బాహ్య సంబంధమైనటువంటిది కాదు. పాత నిబంధన కాలం ఆరాధించడానికి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏం చేసేవాళ్ళు? బలు అర్పించేవాళ్ళు. ఫిజికల్ థింగ్స్ వర్ ప్రజెంటెడ్ టు గాడ్ కదా. ఒక గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పశువునో దేనో తీసుకొని వెళ్ళి బలిచ్చేవారు. ఎక్స్టర్నల్ థింగ్స్, బాహ్య సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి వాటి ద్వారా, బలుల ద్వారా దేవుని ఆరాధన చేసేవారు.
కానీ ఇప్పుడు ఆరాధన ఎలా జరుగుతుంది అంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంటర్నల్. ఇది బాహ్యంగా కనబడేది కాదు. ఈ ఆరాధన బాహ్యంగా డిస్ప్లే అయ్యేది కాదు. ఈ ఆరాధన ఎక్కడ జరుగుతుంది అంటే అంతరంగంలో, మన హృదయాల్లో అంతరంగంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఇట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. అది మన అంతరంగంలో మనకు ఆరాధన జరిగినప్పుడు అది బాహ్యంగా ఎలాగొస్తుంది అని అంటే మన క్రియల ద్వారా అది బయటపడుతుంది. క్రియల ద్వారా బయటపడుతుంది. నేను ప్రభువుని అంతరంగంలో నుంచి నేను ఆరాధించాలంటే ఎలాగ ఆరాధించగలను? వాట్ షుడ్ బీ మై ఇన్స్పిరేషన్ కదా? వాట్ ఇన్స్పైర్స్ మీ టు వర్షిప్ గాడ్? దేవుని ఆరాధించడానికి నన్ను ఇన్స్పైర్ చేసేది ఏంటి అంటే ఆ కల్వరి సిలువే నాకు ఇన్స్పిరేషన్. ఆ కల్వరి సిలువ నాకు ఇన్స్పిరేషను కదా. మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ కల్వరి సిలువలో నీ కొరకు వేలాడుతున్నటువంటి ప్రభువు ఎందుకు పనికిరానటువంటి ఒక స్థాయిలో కనబడుతున్నటువంటి ప్రభువు, దట్ వాజ్ నాట్ హిజ్ ఒరిజినల్ పొజిషన్. ఆయన యొక్క స్థానం ఏంటి, ఆయన స్థితి ఏంటి అంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు. ఈ భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఆయన ఉన్నవాడైనటువంటి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అంతగా ఆయన తగ్గించుకున్నాడు ప్రియులారా కదా. ఎంత తగ్గించుకున్నాడు కదా. ఆయన ముఖం ఇందాక అన్న జ్ఞాపకం చేసినట్టు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఉమ్మి వేయించుకున్నటువంటి వాడు ఎవరు? ఆయన దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి వాడు, ఒకప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి వాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నాడు. వాట్ వి సీ ఇన్ దట్, దాంట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆయనలో ఉన్నటువంటి సాక్రిఫైస్. వాట్ సాక్రిఫైస్ హీ హెస్ డన్. ఆయన ఏం సాక్రిఫైస్ చేశాడు నీ కోసం నా కోసం అంటే ఆ మహిమను ఆయన సాక్రిఫైస్ చేశాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన దూషింపబడి కూడా ఆయన తిరిగి ఆయన దూషింపలేదు కదా. అంతగా నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్న ప్రభువుని మనము చూస్తూ ఉన్నాము కదా. ఎంతగా ఆయన్ని హేళన చేశారు, ఎన్ని మాటలు ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఆ శిక్ష నుండి, ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఒక మాట ఉంటుంది, చతుష్టయములు కదా, దూతల్ని ఆయన పంపించి ఆయన అక్కడి నుంచి కాపాడగలడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రేమను మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆ కల్వరి సిలువను చూసినప్పుడు ఆయన ప్రేమను చూడగలుగుతాం, ఆయన త్యాగాన్ని చూడగలుగుతాం, ఆయన తగ్గింపును చూడగలుగుతాము. ఆయన మాట్లాడలేదు అని అంటే ఆయన ఎంతటి సహనము కలిగిన వాడు. ఇటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నామనేది మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. ఆ కల్వరి సిలువను చూసినప్పుడు, మనం ఆ రొట్టెలో పాలు పొందుతూ ఉన్నప్పుడు, ఆ ద్రాక్షారసంలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు ఇంతటి మహోన్నతుడైన దేవుడు, ఇంతటి తగ్గింపు, ఇటువంటి గుణలక్షణాలు ఆయన కల్వరి సిలువలో మన కొరకు ఆయన బాహాటంగా ప్రదర్శించాడు కదా. అవన్నీ ప్రదర్శించబడతా ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాల్లో ఇవన్నీ దే షుడ్ బి ఇన్స్పిరేషన్ టు మీ. ఇవన్నీ నన్ను ఇన్స్పైర్ చేయాలి. దేనికి ఇన్స్పైర్ చేయాలి? ప్రభువుని మరింతగా ఆరాధించడానికి నన్ను ఇన్స్పైర్ చేయాలి కదా. నా అంతరంగంలో నుండి కృతజ్ఞతాభావం, అంతరంగంలో ప్రభువుని మహింపరిచే స్థితిలోనికి నేను నడిపించబడాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అంటే దిస్ ఈజ్ ద ట్రూ వర్షిప్ అంటాడు. అంటే ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన ఏంటి అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయమంటున్నాడు? ఆయనకు సమర్పించుకొనుడి అని అన్నాడు. సజీవ యాగము. యాగము అని అంటే ఏంటి? యాగము అని అంటే
యాగము అంటే ఏంటి? నా భాష అర్థమవుతుందా? మా విజయనగరం భాష కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా బేసి. యాగము అనగా ఏమి? తెలీదా? తెలిసి చెప్పట్లేదా? చెప్పకూడదని నిర్ణయించుకున్నారా? వాక్యం చెప్పవలసిన వాడు నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని అనుకుంటున్నారా? ఏమా యాగము అనగానేమి? యాగం అంటే బలి కదా. ఒక గొర్రెను కానీ మేకను కానీ బలిచ్చామనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి. కూర అవుతుందా? ఒక మేకను బలిచ్చామనుకోండి, ఏమవుతుంది? మేక సస్తుంది, చనిపోతుంది కదా. బలిచ్చినప్పుడు నిర్జీవం అయిపోతుంది. కానీ ఇక్కడ మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? మీ శరీరాల్ని యాగం చేయమంటున్నాడు. అంటే ఏమవ్వాలి? దానికన్నా ముందు ఏమన్నాడు? సజీవ యాగముగా అని అంటున్నాడు. అంటే యాగం ద్వారా మనము చనిపోవడం కాదు, సజీవ యాగము చేయాలని అంటున్నాడు. అంటే సజీవ యాగము చేయడం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్? సజీవ యాగం ఎలా జరుగుతుంది? నేను చనిపోకుండా యాగం ఎలా జరుగుతుంది అంటే నా శరీర సంబంధమైనటువంటి విధానము ఏం చేయబడుతుంది? యాగం చేయబడతా ఉంది. నాలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి అంశాలు ఏంటి అంటే నాలో కోపం ఉంది, నాలో క్రోధం ఉంది, నాలో అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది కదా. కనబడనటువంటివి చాలా ఉన్నాయి. కోపం బయట కనబడుతుంది, కానీ బయట కనబడదు ఏంటి? అసూయ ఉంటుంది, అసూయ అస్సలు కనబడదు. అసూయ లోపల లోపల ఉంటుంది, కానీ బయటికి ఎలా కనబడతాడు? చాలా మంచిగా అవునా అన్న అక్క అంటాం, కానీ లోపల ఏముంటుంది? అసూయ ఉంటుంది కదా. ఇవన్నీ ఏం చేయబడాలి అని అంటున్నాడంటే ఇవన్నీ కూడా యాగం చేయబడాలి. సజీవ యాగము, సజీవ యాగముగా మీ శరీరాల్ని. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ అంశాలన్నీ, ఈ గుణ లక్షణాలన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా యాగం చేయబడాలి ప్రియుల. సజీవ యాగముగా మన శరీరాల్ని సమర్పించుకోవాలి కదా. బండి మీద వెళ్తుంటే ఎవడో ఒకడు ఇలాగ వస్తాడు. వచ్చేసరికి ఏమవుతుంది? ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం రాగానే ఏమవుతుంది? తిట్టాల్సి వస్తుంది లేదా? కానీ క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనకి ఏం చేయాల్సి వస్తుంది అని అంటే యాగం చేయవలసి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది? యాగం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభువు గనక ఆ యాగం, బలియాగం ఆయన కాకపోతే నీకు నాకు అసలు రక్షణ లేదు ప్రియులారా. అటువంటి గుణలక్షణాలు గనక ప్రభువు గనకలో లేకపోతే నీకు నాకు అసలు రక్షణ లేదు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు కనుక, ఆయన అన్యాయపు తీర్పు పొంది కూడా ఆయన మాట్లాడలేదు అని అంటే కారణం ఏంటి అంటే నీకు నాకు రక్షణ కారణం అదే. ఆయన ఇచ్చినటువంటి అంత శ్రేష్టమైన రక్షణని, అంత సాక్రిఫైస్ చేసి నీకు రక్షణ ఇస్తే నువ్వు ఆయన గుణలక్షణాలు కలిగి జీవించకపోతే వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? మనం అనుకోండి, నేను ఆదివారం వస్తున్నాను, నేను రొట్టె విరుస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నేను ఆరాధించాను అనుకుంటున్నాను. కానీ సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించకపోతే యు ఆర్ నాట్ వర్షిపింగ్. నీ ఆరాధన సరైనది కాదు. మనం ప్రభువుని ఆరాధించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మనది. ఎలాగ ఆరాధించాలి? ఎవరైనా సరే దేవుడు ఏ నియమం పెట్టాడో ఆ నియమం ప్రకారమే మేము చేయాలి. మనం నచ్చినట్టు మనం చేయడానికి లేదు. అవునా కదా? ఆరాధన పాత నిబంధన కాలంలో కూడా ఎలా చేశారు? దేవుడు ఏది చెప్పాడో ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా మనము మన దేవుని మాట ప్రకారంగా మనం జీవించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఎప్పుడైతే అటువంటి యాగము, సజీవ యాగంగా మన జీవితాలు సమర్పించుకుంటామో, చూడండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం
20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? మహింపరచమంటున్నాడు. దేంతో మహింపరచాలి? మీ దేహముతో దేవుని మహింపరచాలి. దేహముతో దేవుని మహింపరచాలి. ఈ ప్రపంచంలో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. నీ క్రీస్తుని లోకానికి చూపిస్తూ ఉన్నావు. దేంతో చూపిస్తావు? నీ దేహమే కనబడతా ఉంది. నీ దేహము కనబడతా ఉంది. ఈ దేహంతో దేవుని మనం ఏం చేయాలంటున్నాడు? మహింపరచాలంటున్నాడు కదా. మామూలుగా మీకు ఉంటుంది ఇక్కడ సిద్ధపాటు కూడిక ఉంటుందా? సాటర్డే సిద్ధపాటు కూడిక ఉంటుంది. సాటర్డే సిద్ధపాటు కూడికలో మనం సిద్ధపడతాం. దేనికి? ఆదివారం ఆరాధించడానికి సిద్ధపడతాం కదా. అంతవరకు చేసిన తప్పులన్నిటినీ మనం నెమరు వేసుకొని మనం ప్రభు దగ్గర సరి చేసుకొని వెళ్తాం. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటున్నాం? మనం లోకంలో ఉంటున్నాం. లోకంలో మళ్ళీ మన జీవితాలు యథావిధిగా మన జీవితాలు జీవించి మళ్ళీ మనం శనివారం వచ్చేసరికి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ వస్తున్నాం. అంటే నాకు అనిపిస్తుంది, ఇందాక బ్లెస్సీ చెప్పాడు, వివాహంలో వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఉండేది, నిజంగానే ఉండేది. ఈ మధ్యలో ఉండట్లేదు అది. దాంట్లో సెంట్ వేస్తే లోపలికి వెళ్ళే వాళ్ళు సువాసనతో లోపలికి వెళ్తారు, అయిపోతుంది. కానీ నాకు అనిపిస్తుంది, ప్రభు బల్ల పాలు పొందిన మనము, ఆయన జ్ఞాపకం చేసుకున్న మనము, సువాసనతో నింపబడిన మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? లోకంలోకి వెళ్తున్నాము. లోకంలోకి వెళ్ళిన మనము ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ సువాసన ఏంటి? ఆయన గుణాతిశయాలు. ఆయన గుణాతిశయాన్ని మన హృదయంలో, మన మనస్సులో నింపుకొని మనం లోకంలోనికి వెళ్తున్నాము. ఇది ఎక్కడ ప్రదర్శించబడాలి? లోకంలో ప్రదర్శించబడాలి. లోకంలో ప్రదర్శించబడాలి. దాని కొరకే నువ్వు పిలువబడ్డావు. ప్రియులారా, మన జీవితాలు మన ప్రభువుకి మహిమకరంగా మనం జీవించినంత కాలము మనం చేస్తున్న ఆరాధన సరైనది కాదు. సరైనది కానే కాదు. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు? అసలు వాస్తవానికి మన స్థితిని బట్టి అయితే మనకు అటువంటి లక్షణాలు మనలో లేవు ఏమాత్రం కూడా. మళ్ళీ అటువంటి లక్షణాలు లేవు. నాలో బోలెడన్ని బలహీనతలు ఉన్నాయి. నాలో కోపం ఉంది, క్రోధం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది. ఇవన్నీ నాలో ఉన్నాయి కదా. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్, వీటన్నిటిని దాటుకొని నేను ఏం చేయాలి? సజీవ యాగం చేసి దేవునికి మహిమకరంగా నేను లోకంలో జీవించాలి. ఒకసారి నేను నోయలు రోడ్డు మీద కార్లో వెళ్తూ ఉంటే ఒకడు ఇలాగే వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి నేను అది అద్దం దించి వాడిని తిట్టాను 2. తిట్టిన తర్వాత ఆ రోజే నాకు మనసులోని ఆలోచన వచ్చింది, వాడు దేవుని ఎరగనటువంటి వాడు, నేను దేవుని ఎరిగినటువంటి వాడిని. వాడు చేసింది తప్పే. వాడు చేసింది 100కి 200% తప్పే కదా. కానీ దట్ మూమెంట్ హౌ ఐ యామ్ రియాక్టింగ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రిస్టియన్. ప్రభువుని అంగీకరించిన వాడికి ఉన్నటువంటి వ్యత్యాసము ఆ పాయింట్లోనే ఉంది. ఆ పాయింట్లోనే ఆ స్థితిలో, అంటే మనందరికీ కూడా రకరకాలైనటువంటి సందర్భాలు మనం ఎదుర్కొంటాం. మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్య, మనం పనిచేసే స్థలాల్లో కదా, మన కాలేజీల్లో అన్యాయంగా మాట్లాడే వాళ్ళు మనం చూస్తాం. అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళు మనం చూస్తాం. మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు మనం చూస్తాం. ఇన్ దట్ సిచ్యువేషన్ హౌ వి రెస్పాండ్ అనేది దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్రిస్టియన్ అండ్ ఎ నాన్ క్రిస్టియన్. ప్రభువుని అంగీకరించిన వాడికి వ్యత్యాసము అక్కడ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా వాళ్ళలాగే మనం జీవిస్తే మనం ప్రభువుని మహింపరిచే వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాల ద్వారా, మన జీవిత విధానం ద్వారా ప్రభువుని మహింపరచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం.
19వ అధ్యాయము 6వ వచనం నుంచి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారు బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని అంటాడు. ఏంటి వివాహ మహోత్సవము? ఎవరి పెండ్లి కుమార్తె? ఎవరి పెండ్లి కుమార్తె? సంఘం. మనందరం కూడా పెండ్లి కుమార్తె. మనందరం కూడా అలంకరించబడ్డానికి సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయంట. సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి కదా, మన పట్టు వస్త్రాలు అంటాం కదా. సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. ఆ సన్నపు నార బట్టలు ఏంటంటవి? పరిశుద్ధుల నీతి క్రియలు. పెండ్లి కుమార్తెగా నువ్వు పిలువబడ్డావు అని అంటే నువ్వు ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు ఏంటి అంటే నీతి క్రియలు మనము ధరించుకోవాలి కదా. అదే అలంకారం మనకి. కాబట్టి ప్రియులారా, సంఘముగా మనము యోగ్యమైన రీతిలో ప్రభువుని మహింపరిచే వారంగా ఈ లోకంలో ప్రభువుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురిస్తూ ప్రభువుకు మహింకరంగా మన జీవితాల ద్వారా మనం నిలబడినప్పుడు, మన జీవితాల ద్వారా ప్రభువుని మహింపరిచినప్పుడు, మన జీవితాల ద్వారా ప్రభువుని చూపించినప్పుడు నిజంగా హీ విల్ బి గ్లోరిఫైడ్. ఈ రోజున మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా, రానివట్ల. కొంతమంది బోర్డులపై మా ఊర్లో అసలు రాకండి రా బాబు అంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో సంఘములో ఉన్నటువంటి 20 మంది 30 మంది మనందరం కూడా ఆయన స్వారూపతలోనికి మార్చబడి క్రీస్తు పత్రికలుగా మనం జీవించినప్పుడు, మన జీవితం ద్వారా ప్రభు యొక్క ప్రేమను మనం చూపించినప్పుడు కదా, ఆ సువాసనను మనం వెదజల్లినప్పుడు ఆయన మహింపరచబడతాడు. ఆయన యొద్దకు అనేకులు ఆకర్షించబడతారు. కాబట్టి అటు రీతిగా సంఘమంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించునుగాక.